రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో రుణమాఫీ హామీ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని సన్నిహితులు ఎంత చెప్పినా కూడా నెరవేర్చలేని హామీ నేను ఇవ్వలేనని చెప్పి అధికారానికి దూరమయ్యారు జగన్. అక్షరాల 25 లక్షల ఇళ్లు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస చాలా భయంకరంగా ఉంటుందనే డైలాగ్ను ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు. ఓటమికి కుంగిపోకుండా పాదయాత్ర ద్వారా మరింతగా ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లారు. వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు, వారితో మమేకమయ్యారు. కేవలం జగన్ ప్రజల గురించి తెలుసుకోవటం కాదు, ప్రజలు కూడా జగన్ను దగ్గర నుంచి చూశారు, ఆయన ఏంటో తెలుసుకున్నారు, జేజేలు కొట్టారు. తిరుగులేని మెజారిటీతో పార్టీని గెలిపించారు, సీఎం పీఠం మీద కూర్చోపెట్టారు. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 13 జిల్లాలను దాటుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. అలాగే 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. 124 చోట్ల సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో వైఎస్ జగన్ ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో రాష్ట్రం నలుమూలలా జగన్ పాదయాత్ర చేశారు. ఎండల తీవ్రతను, భారీ వర్షాలను, వణికించే చలిని దాటుకుంటూ ఇలా అన్ని కాలాల్లోనూ పాదయాత్ర సాగించారు. ప్రతికూల వాతావరణంలోనూ సడలనీయక పాదయాత్ర సాగిస్తూ జనం మధ్య అడుగు మొదలుపెట్టి జనం మధ్య విడిది చేశారు. పాదయాత్ర సమయంలో జనం చెప్పిన సమస్యలు వింటూ వారి కన్నీళ్లు తుడుస్తూ ముందుకు సాగారు. నేనున్నానంటూ వారికి ఎనలేని భరోసానిచ్చారు. చదువు, ఆరోగ్యం కోసం కుటుంబాలు ఆస్తులను నమ్ముకునే పరిస్థితుల్ని తాను చూశానని, ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. వివక్ష లేని పాలనను అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రజల ముంగిటికి సేవల్ని తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. చెప్పినట్టే కులం, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, అవినీతి లేని, వివక్ష లేని రీతిలో ప్రజలకు ప్రయోజనాల్ని అందించారు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.